నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు, మన ముఖ్య అతిథి మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి విజయక్క గారు, నగర మేయర్ సునీల్ గారు, అదేవిధంగా ఇప్పటిదాకా మరి మాట్లాడి వెళ్తున్నటువంటి మిత్రులు రస్మే బాలకిషన్ గారు, మానకొండలో సమావేశం ఉంది కాబట్టి వారి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి వేదికపై ఆసీనులైనటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. మరి సమయం లేదు కాబట్టి వారి పేర్లు ఉచ్చరించడానికి ఇక్కడ సగం మంది పోయి అక్కడ భోజనశాలకు పోయినరు కాబట్టి మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా గత నెల రోజుల క్రితం నుండి పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరుపుకున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకే మనము గంగుల కమలాకర్ గారు గెలిచిన తర్వాత మరి రాష్ట్రంలో మన ప్రభుత్వం రాలేదు కాబట్టి వెంటనే పెట్టుకోక మనము పద్మనాయక కళ్యాణ మండపంలో ఒక 10-15 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నాం. చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. మనం అందరం కూడా హాజరైనాము. చాలా విషయాలు కూడా ఆ రోజు మాట్లాడుకున్నాము. నిజంగా ఈరోజు మన హరీష్ గారు వచ్చేది ఉండే, వారి వస్తారని చెప్పే మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి పెట్టుకున్నాం. మనం రాత్రి 10:30-11 గంటలకి మరి కేసీఆర్ గారు హరీష్ గారిని హైదరాబాద్లో ఉండమని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు హరీష్ గారు ఉదయం పూట ప్రెస్ మీటింగ్ కూడా పెట్టినరు. మీరు అందరు చూసినారు. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాకి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించిండు, ఆ విధంగా మాట్లాడిండు. ఒక ఉద్యమ నేత తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారి పైన చాలా దుర్మార్గంగా పదజాలం ఉపయోగించిన విషయం మనకందరికి తెలుసు. బాధ వేసింది మనకందరికి కూడా. రండా అనేటువంటి పదానికి అర్థం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి గారికి నాకు తెలియదు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా ప్రజల్ని కదిలించడానికి చాలా సందర్భాల్లోపట ఉచ్చరించినటువంటి పదజాలంలో కూడా అంత హీనంగా ఎప్పుడు కూడా మరి కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి మాట తీరు మీకు అందరికి తెలుసు. మొన్న ఎన్నికల్లో ప్రచారం లోపట కేసీఆర్ గారు వాడి వేడి అవుపడుతుందని చెప్పి మీడియా ప్రపంచం కూడా చెప్పింది. ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడిండు. మొన్న దాదాపు 100 పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడిండు. విమర్శలు చేసినాం, ఘాటైన విమర్శలు చేసినాం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పైన. కానీ కేసీఆర్ గారు ఇప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఈరోజు దురదృష్టకరమైనటువంటి రోజు ఈరోజు తెలంగాణ ప్రజలకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దానిపైన కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలపైన, నీళ్లపైన, కృష్ణా రివర్ ఏదైతే బోర్డు విభజన చట్టంలో చెప్పిన దానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇలా హరీష్ గారు రాలేదు. లేకపోతే హరీష్ గారు మనందరినీ కూడా ఈరోజు ఉద్దేశించి మాట్లాడేటువంటి అవసరం ఉన్నదనుకోని చెప్పి గంగుల గారు వారిని ఆహ్వానించడం జరిగింది. సో మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మనం అందరం కూడా ఇంతకుముందు శ్యామ్ చాలా విషయాలు ఆవేదనతో మాట్లాడినట్టు అవపడ్డాయి. మిత్రమా, నువ్వు మాట్లాడిన దాంట్లో రైటా రాంగా నాకు తెలియదు, కానీ ఏదైనా ఉన్నట్టయితే
మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మన పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు కదా మిత్రమా, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఆవేదనను చూద్దాం తర్వాత. ఇక్కడ చాలా మంది కూడా మరి మీ ఉద్యమ కాలంలో పనిచేస్తాము, మాకు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు రాలేదు, ఎలాంటి ఆర్థిక సాయం జరగలేదని చెప్పి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా నేను నిన్న మొన్న అక్కడిక్కడ మాట్లాడినప్పుడు కూడా చెప్పిన 10 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వాళ్ళు ఆశించిన రీతి లోపట మరి నామినేటెడ్ పదవులు కానీ సహాయ సహకారాలు చేయలేదు అనడం లోపట మరి నేను నిజం లేదనడం లేదు, తప్పనిసరిగా ఉండే మన పార్టీ ఇదంతా కూడా చరిత్రలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాం. ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించడము, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరొక హోదాలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సమయంలో నిజంగా ఎంతైతే ఆదరణ మన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలో, నాయకులకు ఇవ్వాలో ఇయ్యలకే పోయినామనేది కూడా అనుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి మీటింగ్లో మాట్లాడుకుందాం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి ఒక 20-30 ఏళ్ళు పనిచేసే సందర్భంలో చాలా వాడివేడిగా చర్చలు జరిగేది. ఆ చర్చలు వ్యక్తిగత దూషణలకు ఉండకపోయేది, గట్టిగా మాట్లాడుకునేది. హాలకెళ్ళి బయటకు వచ్చినామంటే మళ్ళీ కలిసి ఉండేది. అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం వ్యవస్థ అక్కడ. సో అంత గొప్పగా ఉన్నా ఉండకపోయినా కూడా మనలాంటి పార్టీలో ఒక ఉద్యమ పార్టీ కాబట్టి మిత్రులారా అసహనం ఉండకండి. ఎందుకంటే నాకు తెలుసు 2001లో పార్టీ పెట్టినప్పుడు మేము ఎమ్మెల్యేలమవుతాం, ఎంపీలమవుతాం, ముఖ్యమంత్రులమవుతాం అని ఈ పార్టీ పెట్టలేదు గులాబీ జెండాని. చాలా మంది వివిధ రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి మన పార్టీలకు వచ్చినప్పుడు కూడా పదవులు వదులుకొని వచ్చిండ్రు, అధికారాన్ని వదులుకొని వచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీలోకి వచ్చినప్పుడు రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చినటువంటి నాయకత్వం కూడా ఉన్నారు. కానీ నా జోలికి ఓడలేదు. అభివృద్ధి గురించి కూడా నేను ఎక్కువ సవివరంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది పత్రికా మిత్రులు ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా ఉంటుంది గంగుల గారు, ఈ మధ్య నేను మాట్లాడే మీటింగ్లు అన్నీ కూడా నువ్వు రైతు బంధు, రైతు బీమా, గోదావరి, కృష్ణ, నది జలాలు ఇవే మాట్లాడుతున్నావు. సరే అవి మాట్లాడినావు, అయిపోయింది. అవి చాలా మందికి అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల పట్ల, తర్వాత కరీంనగర్ ప్రజల పట్ల, కరీంనగర్ ప్రజల ఆశ పట్ల, కరీంనగర్ నువ్వు చేసే దాని పట్ల మాట్లాడితే బాగుండని చెప్పి ఒక పత్రికా మిత్రుడు మరి ఒక సందేశాన్ని నాకు పంపడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఏ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం లోపల 4th పిల్లర్ పత్రికా మిత్రులు అన్నారు. 4th పిల్లర్ ప్రజాస్వామ్యం లోపల లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉన్నాయని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. బట్ రాజ్యాంగంలో చెప్పని 4th పిల్లర్ ఈరోజు మీడియా ప్రపంచం. సరే ఆ మీడియా ప్రపంచం ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో దాన్ని వక్రీకరణ చెప్పడమే ఈరోజు బాధాకరమైనటువంటి విషయాన్ని నా విమర్శ కూడా ఉన్నది పత్రికా రంగం పైన. కాబట్టి నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎన్నికల గురించినే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు అసలు బీఆర్ఎస్ పార్టీకి అవసరమా? మొదటి ప్రశ్న. ఓడిపోయారు కదా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు కదా, మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక మీకెందుకా అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న మనమే వేసుకుందాం, జవాబు కూడా చెప్పుకుందాం మనం. ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మన నియోజకవర్గానికే చూద్దాం. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ నుండి, బండి సంజయ్ గారు బీజేపీ నుండి ఎంపీ ఉన్నాడు. 10 సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీజేపీ నుండి. 5 సంవత్సరాలు మన పార్టీ నుండి గెలిచినటువంటి వినోద్ కుమార్ 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు. 5 సంవత్సరాలు బీజేపీ నుండి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్నాడు.
మోడీ గారి దగ్గరికి వెళ్ళి, వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, పీయూష్ గోయల్ రైల్వే మంత్రి దగ్గరికి వెళ్ళి, నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల మంత్రి దగ్గరికి వెళ్ళి పథకాలు ఎవరు తీసుకొచ్చిండ్రు? వినోద్ కుమార్ గులాబీ జెండా పోయిందా? బండి సంజయ్ పోయిందా? కమన్, ప్రశ్నించండి, ప్రశ్నించండి. మోడీ గారి దగ్గరికి నువ్వు వెళ్ళి రామాయణం గురించిలో నువ్వు ఏం మాట్లాడినావు మాకు తెలియదు, అది నీ పార్టీ నువ్వు విషయం. నేను మోడీ గారిని తీసుకొచ్చి కరీంనగర్కి రైల్వే లైన్ వేయించిన. కమాన్ క్వశ్చన్. నేనంటే నేను కాదు, మీరు అనాలే. నేనంటే లేదు ఇక్కడ శుభా, మీరందరూ అనాలే, మీరు అనాలే, కంసాల శ్రీ అనాలే, నేను మోడీ గారిని తీసుకొచ్చని చెప్పి ఆయన అనాలే. వినోద్ కుమార్ ఆయన లోపల ఆకలింపు అయిపోయాడు. వినోద్ కుమార్ ఈజ్ ఎ ఇండివిజువల్. మీ అందరి తరఫున ఒకడవే మాట్లాడలేము కదా పార్లమెంట్లో. మీ తరఫున నేను పోయినా. ఎలా ప్రధానమంత్రి మోడీ గారిని కేసీఆర్ గారు మిషన్ భగీరథకు తీసుకొచ్చుకున్నాడు గజ్వేల్కి, రాష్ట్రం లోపల శంకుస్థాపన చేయడానికి. ఒక వారం రోజుల గంగుల కమలాకర్ గారు తెలుసు, మా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు, అక్కడికి పోయిన వాళ్ళందరికీ తెలుసు. ఇలా ఒక వారం రోజుల లోపట్నే మనము కేసీఆర్ గారు కలలు కన్నటువంటి రైల్వే లైన్ ఇది. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు 2004 నుండి 6 వరకు సర్వే చేయించినప్పుడు, నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేసి ఈ సర్వే చేపి వినోదం నాకు అప్పచెప్తే, ఆ రోజు నేను తోటి ఎంపీగా సర్వే చేపిస్తే 800 కోట్ల రైల్వే లేనది. కానీ 2 సంవత్సరాలు బట్టే యూపీఏ ప్రభుత్వం మనం బయటకు వచ్చినాం. తర్వాత కాంగ్రెస్తో పొత్తులేం మనం. 2009 లోపట కేసీఆర్ గారు నన్ను ఇక్కడ పంపిస్తే ఇక్కడ నేను పోటీ చేసి ఇక్కడ ఓడిపోయినా. పొన్నం ప్రభాకర్ గారు గెలిచినరు. 2014 వరకు వారు ఎంపీగా ఉన్నారు. రైల్వే లైన్ గురించి వెళ్ళి మాట్లాడలేరు. 2014లో నేను ఎంపీ అయినా మళ్ళా కరీంనగర్ నుండి దానికోసం ప్రయత్నం చేస్తే భూసేకరణ మీరే ఇవ్వాలని చెప్పింది రైల్వే శాఖ. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అది ఒప్పుకుంటే ఇస్తామనుకున్నాం, ఇవ్వలేదు. ఈ రైల్వే లైన్ లోపల 133% ఖర్చు మీరే భరించాలని చెప్పిండ్రు ఉత్తరం ద్వారా. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రిగా. అయిపోతుంది అనుకున్నాం. మళ్ళొక కొర్రి, ఆచరణ సాధ్యం కొర్రి పెట్టింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. ఏమన్నారు తెలుసా? ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి, వీళ్ళకి ఇచ్చిన, నేను పేపర్లన్నీ ఇచ్చిన వీళ్ళకి. ఏమన్నారు? 5 సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైళ్లు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు పనుల కోసం తొందరగా వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు, గజ్వెల్లు, కొమరవెల్లి, దుద్దేడ, సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది. ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా. సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి 2025 డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి. ఇది మనం చేసినాం. ఎందుకు ఎంపీ ఉండాలి? ఓ గిందు కోసం ఉండాలి ఎంపీ. తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో? తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతోని పనిచేసేవాడు ఉండాలరా. అందుకే మా గులాబీ జెండా ఉండాలరా అని చెప్పి మాట్లాడాలి మీరు. ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా నేను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, దాని కొత్తదనమే ఉండదు నాకు రుచించడానికి. 10 years ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ. ఇలా ఎవడు ఆలోచిస్తాడు? నేను మొన్న సిరిసిల్ల చెప్పిన, ఒక్క నిమిషంలో చెప్తా మీకు. నేను మిడ్ మానేర్లో 2 కిలోమీటర్లు రైలు నీళ్ళలో నడుస్తుంది. నేను కేటీఆర్ మాట్లాడుకునే సందర్భంలో అన్న రాజమండ్రి కాడ బ్రిడ్జి లాగా ఆలోచించరాదు అన్నాడు.
అంటే కింద రైలు మీద వెహికల్స్ పోయడానికి ఒక కొత్తదనం ఉండాలి కదా. రైల్వే బ్రిడ్జ్ మన దగ్గర అంటే కేసీఆర్ అడిగితే 40% అధికంగా ఖర్చు అవుతుందని చెప్తే రైల్వే శాఖ అది కూడా ఒప్పుకున్నాం. ఇవాళ 2 కిలోమీటర్లు మిడ్మానేర్లో రైలు ఒక కింద రైలు పోతుంది, మీద కార్లు బస్సులు పోతాయి. ఒక గొప్ప ప్రాజెక్ట్, తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి అలా పనులు అవి శాంక్షన్ కాకముందే మన ప్రభుత్వం కోల్పోయినాం మనం. మిత్రులారా, ఇది ఒక్కటే విషయం. మన రాజీవ్ రహదారి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోడ్డును వెడల్పు చేసిండ్రు, వంకర టింకరగా ఉంటుంది. ఒకసారి అదృష్టవశాత్తు మన గంగుల కమలాకర్ గారు అపాయం నుండి బ్రతికి బయటపడ్డారు. కారు పోతాంది, అటువైపు నుంచి వచ్చినటువంటి కారు వీళ్ళ బ్యానెట్ మీద పడి మళ్ళీ అవతల పడ్డది. మీకు అందరికీ తెలుసు కదా. ఒక జాతీయ రహదారి లాగా సాఫ్ట్ స్టేట్గా ఉంటే యాక్సిడెంట్లు తగ్గుతాయి. పార్లమెంట్లో నేను 4 సార్లు మాట్లాడినా ఏది ఈ రాజీవ్ రహదారిని ఒక జాతీయ రహదారిగా మార్చండి, ఈ వంకర టింకర ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారిని స్టేట్ చేయమని చెప్పి ఒక్కసారి మాట్లాడినా బండి సంజయ్ గారు అని అడుగుతున్నా, అడగండి. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ సభ్యుడు అంటే ఏంటంటే ఢిల్లీలో ఉండి ఎందుకు పోవాలి ఢిల్లీకి? ప్రజల సమస్యలు మాట్లాడాలి. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడిన చర్చ ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను దాని జోలికి పోతలేను. సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఇలా కరీంనగర్ ఒక జాతీయ రహదారుల హబ్ కావాలని చెప్పి నేను గంగుల కమలాకర్ గారు ఇక్కడ మన కరీంనగర్లో R&B ఆఫీస్లో జాతీయ రహదారుల ఆఫీస్ రిబ్బన్ కట్ చేసిన నేనే యాజ్ ఎంపీగా. నేను గంగుల కమలాకర్ గారు కట్ చేస్తాం. ఇవాళ దుమ్ము బట్టి ధూళి పడుతున్నది ఆఫీసర్. నిన్న ఉన్న పోయి చూసిన నేను ఆ రోడ్డు మీకెళ్ళి పోతా అంటే తాళం వేస్తున్నది, దుమ్ము ధూళితో ఉన్నది. అది ఒక్కసారైనా ఆ ఆఫీసర్ పోయి కూర్చున్నాడా అని అడుగుతున్నా నేను. జాతీయ రహదారులు అంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇవాళ మన జగిత్యాల, కరీంనగరు, అదేవిధంగా వరంగల్ వరకు ఇప్పుడు వేగవంతంగా పనులు అవుతున్నాయి. ఆ భూసేకరణ విషయం లోపల, ఆ బడ్జెట్ విషయం లోపల నేను ఎంబడిబడి చేపించిన. ఇవాళ ఎల్కతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట అటు నుంచి అటువైపు కరీంనగరు, అదేవిధంగా మన వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నుండి పిట్ల వరకు ఒక జాతీయ రహదారి కొట్టడం. నాకంటే మొదలుగా గంగుల కమలాకర్ గారు ఆలోచించి సారా జాతీయ రహదారి డిక్లేర్ అయిన రోజు చూద్దాం, కానీ ఇప్పుడైతే మన రాష్ట్ర బడ్జెట్తోనే ఒక 16 కిలోమీటర్ల రోడ్డు వేపించి ఇలా సెంట్రల్ లైటింగ్ పెట్టించినారు. ఇలా వద్యారం దాకా ఇలా కరీంనగర్ సిటీ పెరిగిపోయింది. ఇలా అవునా కాదా? ఇలా ఇక్కడ కరీంనగర్ నుంచి పోతే వద్యారం దాకా ఇలా డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోని ఈ కరీంనగర్ అంటే ఇంత ముత్తమంత ఉండే కరీంనగర్ నగరం ఇలా ఎటువైనా కూడా ఒక 16 కిలోమీటర్ల దూరం దాకా ఇలా కరీంనగర్లో అంతర్భాగం అయిపోయింది. ఒక గది ఆలోచన చేసేవాడు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ప్రజల సమస్యలు తీసుకొని సంపూర్ణంగా ఆలోచించేవాడు ఉండాలి పార్లమెంట్ సభ్యుడిగా. ఒకటి కాదు, రెండు కాదు, IIIT కరీంనగర్ నగరానికి ఒక IIIT కావాలని చెప్పి పార్లమెంట్లో గొంతు చించుకొని మాట్లాడిన. ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్తే భూమి 50 ఎకరాలు భూమి ఇస్తామంటే ఇదే గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఆనాటి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గారితో లేఖ రాసి 50 ఎకరాలు అప్పచెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి. ఇవ్వలేదు. కాకపోతే నేను ఓడిపోయినా మళ్ళీ 2019లో, లేకపోతే తప్పనిసరిగా పట్టుకొచ్చేవాడిని దాన్ని. ఒక IIIT అంటే ఒక కేంద్ర ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టయితే దేశంలో 28 రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటే కరీంనగర్ నగరం ఒక ప్రపంచంలో పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి తోడుగా ఒక IT టవర్ కావాలని చెప్పి KT రామారావు గారు మంత్రి ఉంటే మేము ఇద్దరం ఎంబడబడి దాన్ని ఇలా తీసుకొచ్చినాం. ఇంకా కరీంనగర్ స్మార్ట్ సిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను కొత్తగా దాని గురించి చెప్పదలుచుకోలేదు. అది నిజంగా వచ్చేటువంటి శక్తి ఉక్తి లేకుండే గంగుల కమలాకర్ గారు మన ఎన్నికల సందర్భంలో వాడని చెప్పినారు. అది ఇలా మనం సాధించుకున్నాం. ఇలా కాబట్టి ఈ విధంగా పార్లమెంట్ సభ్యుడు ఎందుకు ఉండాలంటే
తెలంగాణ కరీంనగర్ గురించి కాదు నేను అనేది, యావత్తు తెలంగాణ ప్రజలకి అలా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండవలసినటువంటి అవసరం ఎందుకున్నదంటే నిన్న జరిగిన సంఘటన. ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టును, శ్రీశైలం ప్రాజెక్టును, మన జూరాల ప్రాజెక్టును, ఈ మూడింటిని కూడా కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్పిండు ఈ రేవంత్ రెడ్డి గారు. మనం 10 సంవత్సరాలు అప్పచెప్పలేదు, 10 సంవత్సరాలు మనం అప్పచెప్పలేదు కేంద్ర ప్రభుత్వానికి. ఇలా నాగార్జున సాగర్ నీళ్లు ఎటు పోవాలంటే ఢిల్లీ నుంచి వెళ్ళి కీ ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ పార్టీలకు అలవాటే కదా ఢిల్లీ పోవడము. ఆఖరికి నామినేషన్ పదవులు ఇవ్వాలంటే కూడా ఢిల్లీ వేడు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వేయండి ఇప్పుడు ఢిల్లీకి? 10 సార్లు వేయండి ఈ 2 నెలల లోపల. అందుకే అంత ఈజీగా అప్పచెప్పేసాడు. ఇలా మనం నిన్న విమర్శిస్తే నేను ఆలోచిస్తున్నానని చెప్పి మళ్ళీ నిన్న సాయంకాలం చెప్పిండు, ఇంకా మీ అప్పచెప్పలేదని చెప్పిండు. అందుకోసం కావాలి మన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమస్యల కోసం ఇలా అవసరం ఉన్నది. ఇదివరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నప్పుడు మనకంత పెద్ద గొప్పగా ఆ రోజు అవసరం అనిపించలేదు. కానీ ఈ రోజు చాలా అవసరం ఉన్నది మనకు. పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో తెలంగాణ ప్రజల కోసం, ఇలా తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం ఇలా కావాలి. చాలా విషయాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాసుకున్నారు, ఎయిమ్స్ మనకు పెట్టలేదు. మేము ఆ రోజు ఎంపీలుగా 13 మంది ఎంపీలము గొంతు ఇంచుకొని మాట్లాడి ఇలా ఎయిమ్స్ ఇలా బీబీ నగర్ తీసుకొచ్చినాం. ఇలా నవోదయ విద్యాలయాలు సిగ్గుపడాల ఈ బీజేపీ ఎంపీలు నలుగురు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు. ఈ దేశంలో ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉన్నది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో లేవు. పాత 9 జిల్లాలు అంటే హైదరాబాద్ నగరానికి నవోదయ విద్యాలయం ఉండదు. మీకు అందరికీ తెలుసు, నవోదయ విద్యాలయంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం. హైదరాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వరు, కలకత్తాకి ఇవ్వరు, బొంబాయికి ఇవ్వరు, మద్రాసుకి ఇవ్వరు. ఈ కొత్త గ్రామీణ జిల్లాలకే ఇస్తారు. మన పాత తెలంగాణలో 9 జిల్లాలకు ఉన్నది. మన కరీంనగర్కి చొప్పదండిలో ఉన్నది, వరంగల్కి మామ్నూర్లో ఉన్నది, మెదక్కి మన వర్గల్, మనం వస్తుంటే వర్గల్ ఒకటిగా వర్గల్లో ఉన్నది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి ఉన్నది. మనం కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 23 నవోదయ విద్యాలయాలు రావాలే మనకి. మరి 5 సంవత్సరాలు 5 నిమిషాలు కాదు 5 సెకండ్లు కూడా దాని మీద మాట్లాడలేదు ఈ ఎంపీలు. అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు ఉండాలి. ఇలా నవోదయ విద్యాలయాలు జగిత్యాలకు వస్తే ఇలా జగిత్యాల జిల్లా వాళ్ళకి రాకపోనా, నవోదయ విద్యాలయం ఇలా పెద్దపల్లి జిల్లాకు వస్తే పెద్దపల్లి ప్రజలకు ఉండకపోనా, ఇదే నవోదయ విద్యాలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే అక్కడ ఉండకపోనా, సిద్దిపేటకు వస్తే సిద్దిపేటకు ఉండకపోనా, గిరిని కోసం ఉండాలి గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో. అంటే అభివృద్ధి కోసం, రాజకీయం కోసం ఎంపీ విమానం ఎక్కుడు, విమానం దిగుడు, లేకపోతే ఆ పైరవి ఈ పైరవి చేసుకుంటానికైతే ఎవడో ఆలోచించడు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమ కోసం, అభివృద్ధి కోసం ఆరాటే పడేటువంటి పార్టీ మన గులాబీ జెండా. కాబట్టి మనకు అవసరమని చెప్పి నేను చెప్తున్నా మిత్రులారా. ఇంకా ఎలక్షన్లకు వద్దాం. మన వాళ్ళే అన్నా ఈసారి మోడీ ఉన్నట కదానే మోడీ గాడుపు, మోడీ గాడుపు ఉంటే ఉండని, సంజయ్ గాడుపు లేదు. నేను తిరుగుతున్నా, పోయినసారి ఆయన పట్ల ప్రేమ ఉండే, గంగుల కమలాకర్ గారి చేతిలో ఓడిపోయేసరికి అయ్యో ఓడిపోయిండు 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 మామూలు గెలిపియాలని ఓ ఫీలింగ్ ఉండే. ఇదేమైనా ఎంపీ పదవిన రీహాబిలిటేషన్ సెంటరా అని అడగదలుచుకున్న పత్రికా విలేకరుల ద్వారా. ఇదేమైనా రీహాబిలిటేషన్ సెంటరా? ఎంపీ పదవి, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ పదవి రావడానికి నాకు పోటీ చేయదలుచుకుంటే నాకు మన కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకపోనా, ఎమ్మెల్యే టికెట్? చాలా మంది అడిగిండు, చాలా దిక్కుల నుంచి అడిగిండు నన్ను వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి. నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము తర్ఫీదైన పార్లమెంట్లో మాట్లాడడానికి. కాబట్టి నేను ఢిల్లీలో ఉంటానని చెప్పి నేను పోటీ చేయలేదు. నేను మొన్న కేసీఆర్ గారు అడిగితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోదురా? 2-3 జిల్లాల నుంచి నన్ను అడిగారు రా 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 అని, నేను పోలేదు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఓడిపోతే ఎంపీ టికెట్ రీహాబిలిటేషన్ సెంటర్ అని అడగదలుచుకున్నాను నేను. ఇవాళ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే తెలుసు కదా, పునరావాస కేంద్రం. ఇదేమన్నా ఎంపీ పదవి పునరావాస కేంద్రం ఆయనకి?
నువ్వు నిజంగా ఎంపీ పదవి చిత్తశుద్ధి అంటే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు. నేను ఎంపీగానే ఉంటా, కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేస్తాననుకున్నవాడు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న ఎందుకు పోటీ చేసినావు గంగుల కమలాకర్ గారి మీద అని ప్రశ్నించదలుచుకున్నాను నేను. ఏది పడితే అది ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. కాబట్టి మిత్రులారా, నేను సూటిగా అడగదలుచుకున్నాను. నేను చాలా గ్రామాలు తిరుగుతున్నాను, చాలా మంచి స్పందన మొదలైంది. నేను పూర్తి స్థాయిలో మనం బ్రహ్మాండంగా పెద్దగా ఎదిగినామని చెప్పదలుచుకోలేదు. నేను మన పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుందని చెప్పదలుచుకోలేదు. కానీ ఆశ చిగురిస్తున్నది. గ్రామీణ ప్రాంతాలని చాలా విస్తృతంగా తిరుగుతున్నా, మీరు పేపర్లలో చూస్తున్నారు. చాలా మంది ప్రజలే మన దగ్గరకు వస్తున్నారు. ఈసారి గెలవాలన్నా, నువ్వు ఉండాలన్నా, మన పార్టీ ఎంపీ కావాలన్నారు. కరీంనగర్ నగరంలో కూడా నేను కార్లో పోతుంటే కూడా మరి విష్ చేస్తున్నారు, సిగ్నల్స్ చూపిస్తున్నారు, అద్దం కొట్టి అన్నా ఈసారి నువ్వు గెలుస్తావన్నా అంటున్నారు. భర్త ముందు భార్య వెనుక, లేకపోతే ఒక స్త్రీ వెనుక పోతుంటే కూడా వాళ్ళు మాట్లాడుకొని విష్ చేస్తున్నారు. అంటే దీస్ ఆర్ ది సైన్స్. ఏదో వాళ్ళ కడుపులో ఉన్నది ఏదో. కాబట్టి దయచేసి మనం కష్టపడాలి, మనం తిరగాలి, చెయ్యాలి. నేను నిన్న గంగుల కమలాకర్ గారికి చెప్పిన, ఇవాళ బండి సంజయ్ గారు ఇంతకుముందు మన ఎల్లగౌడ్ గారు చెప్పినట్టు రామబాణం ఉన్నది, మీద మోడీ ఉన్నాడు, కింద ఈయన ఉన్నాడు, ఇటు పక్కకు పువ్వు ఉన్నది. అంటే మనం రోజు పువ్వుకును బండి సంజయ్ పూజ చేయడానికి ఇచ్చాడు అవి. నువ్వు రామాలయం బొమ్మ ఏదలుచుకుంటే ఒక రాముని బొమ్మ పెట్టి గుడి పెట్టి ఇస్తే రోజు పూజ చేయొద్దు మనం. ఇప్పుడు బండి సంజయ్ పూజ చేయడానికి ఇచ్చండి అది. అడగాలండి. ఇఫ్ ఎట్ ఆల్ నీకు దైవ భక్తి ఉండి రాముని మీద ప్రేమ ఉండి ఉంటే కేవలము రామాలయము రాముని బొమ్మతో నువ్వు ఇస్తే నేను సంతోషించవాడిని. నిన్ను పూజ చేయడానికి ఇచ్చినావా నువ్వు ఆ బొమ్మ? నీ కార్యకర్తలు, నీ అభిమానులు పూజిస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ సామాన్య ప్రజలకు ఎట్లా ఇచ్చినావని అడుగుతున్నా నేను. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గంగుల గారికి చెప్పినాను, మనము ఒక 2-3 పేజీల పాంప్లెట్ తీద్దాం. 2014 నుండి 19 వరకు మా వినోదన్న ఏం పనులు చేసిండని చెప్పడానికి మీకు ఒక పాంప్లెట్ తీద్దాం. ఇల్లు తిరుగుదాం, ప్రతి ఇంటికి ఇచ్చేద్దాం. ఇది అసెంబ్లీ ఎన్నికల్లాగా రోజు లొల్లి పెట్టేటువంటి ఎన్నికలు కావి ఇవి. అంత హడావిడి కూడా ఉండదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను 40 ఏళ్ళకెళ్ళి ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. 40 ఏళ్ళకెళ్ళి విద్యార్థి రాజకీయాలు కాంచని నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ధర్మభిక్షం గారు నల్గొండలో పోటీ చేస్తే ఆలేరు శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను పోదును 90-91లో యాజ్ అడ్వకేట్గా నెల రోజులు పోయి పనిచేద్దాము, మోటార్ సైకిల్ మీద స్కూటర్ల మీద తిరుక్కుంటూ. నాకు అనుభవం ఉన్నది దీంట్లో. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా పెద్ద గడబడ, అంత హల్చల్ ఉండదు. కానీ ప్రజలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. కాబట్టి ఆ పాంప్లెట్స్ అన్ని కూడా గంగుల గారు మేమందరం ఆలోచిస్తాము. మనకు 100 యూనిట్లకు ఓటర్స్ ఉన్నారు, బూత్ కమిటీస్ ఉన్నాయి. దయచేసి ఏదో ఒక 2-3 రోజులు ఒక డేట్ డిక్లేర్ చేసుకుందాం, ఇంటికి ఆ పాంప్లెట్ ఇద్దాం. ఎట్లయితే ఆయన సంజయ్ తర్వాత మోడీ గారిది పువ్వు గుర్తు రామాలయం ఎట్లయితే ఇంటికి పెట్టుకోమన్నాడో, అది నువ్వు చేసిన కార్యక్రమం, ఇది మేం చేసిన కార్యక్రమం చెప్దాం మనం. ఇంకా మొన్న ఆయన ఒక పాంప్లెట్ తీసిండు, నేను ఏం చేసిండని చూసిన ఐమాక్స్ లైట్లు, జాతీయ ఉపాధి హామీ పథకము, తర్వాత అంగన్వాడీలకు ఇంత. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన హక్కు. అది PMJSY రోడ్లు, అవి ఎవరు నువ్వున్నా నేనున్నా రేపు ఎవరున్నా అవి వచ్చేటే. నీ సొంతంగా ఆలోచన చేసినటువంటి కార్యక్రమము ఒక్కటి చూపి 5 రూపాయలదో అని అడుగుతుంది. ఇంకా చివరిగా వినోదన్న ఇక్కడ పుట్టలేదు, వినోదన్న నాన్ లోకల్ అని మొదలుపెట్టాడు. ఓడిపోతాను భయంతో మొదలుపెట్టేటువంటి కార్యక్రమం ఇది. నువ్వు
పుట్టక ముందు నేను పుట్టా కరీంనగర్లో. నా తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన ఫస్ట్ కరీంనగర్ గాడుపు పీల్చింది నేను. కొంతమంది ఉండొచ్చు ఇక్కడ, నాకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఉన్నారో లేరో తెలియదు. నేను ఫస్ట్ మీ అందరికంటే కూడా చెప్తున్నా, కరీంనగర్ నీళ్లు, కరీంనగర్ గాడుపు పీల్చింది నేను. కరీంనగర్ హాస్పిటల్లో పుట్టి ఎందుకంటున్నాను నాన్ లోకల్? ఓకే, నీ ఆర్గ్యుమెంట్ చెప్తా. ఇలా కరీంనగర్ పార్లమెంట్ 5 జిల్లాల్లో ఉన్నది. కరీంనగరు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ 5 జిల్లాలలో ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం. నేను 2004లో ఎంపీ అయిన మొదటి రోజు నన్ను పత్రికా విలేకరులు అడిగినరు, మీరు గెలిచేందుకు ఎట్లా సంతోషపడుతున్నారంటే నా ఫస్ట్ రియాక్షన్ చెప్తా మీకు. నేను నా పార్లమెంట్ నియోజకవర్గం హన్మకొండ ఎట్లాంటిదంటే, నా పుట్టుకకు కారణమైనటువంటి నా తల్లి కరీంనగరు, నా పుట్టుకకు కారణమైనటువంటి మా తండ్రి వరంగలు, ఎట్లయితే నా పుట్టుకకు వరంగలు కరీంనగరు, నా పార్లమెంట్ నియోజకవర్గం కూడా గట్లే ఉన్నది. హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గము కొన్ని అసెంబ్లీ సీట్లు వరంగల్ ఉన్నాయి, కొన్ని కరీంనగర్లు ఉన్నాయి. నేను 2004లోకి మాలకొండూరు దానికే ఎంపీని. నేను శంకరపట్నంకి ఎంపీ, జమ్మికుంటకే ఎంపీ, వేణువంకకి ఎంపీ, కమలాపురానికి నేను ఎంపీ 2004లో నేను. సో 2 జిల్లాలకు నా పుట్టుక కారణము, 2 జిల్లాల ఎంపీని నేనని చెప్పి పత్రికా విలేకరికి 2004 మేలో చెప్పిన. నేను 20 ఏళ్ల కింద చెప్పిన. ఇలా పొన్నం ప్రభాకర్ కూడా ఇదే మాట్లాడి మొన్నదాకా నాన్ లోకల్ అని. నేను ఎక్కడ పోటీ చేసిండు మొన్న? ఎక్కడ పోటీ చేసిండు? హుస్నాబాద్. మరి నేను అంటలేను నువ్వు నాన్ లోకల్ అని. నువ్వు అన్నావు నన్ను, నేను అంటలేను నేను. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనేవాడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నిజంగా ప్రజాప్రతినిధి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నేనంటున్నా, బండి సంజయ్ గారు, మీ మోడీ ఎక్కడి నుంచి పోటీ చేసిండు? వారణాసి. ఆయన రాష్ట్రం ఏంది? గుజరాత్. ఆయన ఎక్కడి పోటీ చేసిండు? ఉత్తరప్రదేశ్. ఇట్లా నేను 50 మంది పేర్లు చెప్తా బీజేపీ. అరుణ్ జైట్లీ ఢిల్లీ ఓడు, ఎక్కడ పోటీ చేసిండు? అమృత్సర్లో పోటీ చేసిండు. స్మృతి ఇరానీ బొంబాయి పోటీ చేసింది. ఇక్కడ 50 పేర్లు చెప్తా నేను. రాజకీయ నాయకుడు. ఇంకా సోనియమ్మ ఎక్కడ పుట్టింది? ఇటలీలో పుట్టింది. మన కోడలైంది, గౌరవిస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. ఓడిపోయేటువంటి భయాందోళనలో మాట్లాడుతున్నాడు బండి సంజయ్. మొన్న ఒక పత్రికా విలేకరులు అడిగినాను, అన్నా మా బండి సంజయ్ ఈ మధ్య బాగా తిరుగుతుండే నీ వల్ల అన్నాడు. అరే నా వల్ల ఏందో నే అన్నా. నువ్వు బాగా తిరుగుతున్నావు కాబట్టి ఆయన తిరుగుతాడు అన్నాడు. 2009లో నేను వచ్చి ఫస్ట్ పోటీ చేసిన, ఇక్కడ ఓడిపోయినా. 2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగిన. 2014లో గెలిచిన. 2019 వరకు ఎంపీగా ఉన్నా. 2019లో నేను ఓడిపోయినా, బండి సంజయ్ గారు గెలిచిండ్రు. 2019 నుండి 2024 వరకు ఈ రోజు వరకు కరీంనగర్ జిల్లాలో నేనెక్కువ ఉన్నాడా, బండి సంజయ్ ఎక్కువ ఉన్నాడా? కమాన్, పత్రికా విలేకరులు పేపర్, రోజు పేపర్లు తీసి చూడండి. 2019లో నేను ఓడిపోయినా, నేను కరీంనగర్లో నియోజకవర్గంలో ఉన్నా. నువ్వు ఓడిపోయినావు ఎమ్మెల్యేగా, మళ్ళొచ్చి తిరుగుతాను ఇప్పుడు. ఇవన్నీ నాకు మాట్లాడబుద్ధి కాదు యాక్చువల్గా. నువ్వు ఇరిటేట్ చేసినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఇంకా మాట్లాడతా చాలా విషయాలు, నా దగ్గర ఉండే చాలా విషయాలు మాట్లాడడానికి. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల డెమోక్రటిక్గా చర్చించుకుందాం. నేను మొన్న స్పోర్ట్స్ పర్సన్స్ పిలిస్తే నేను పోయి మాట్లాడినా. క్రీడాకారుల దగ్గర నేర్చుకోవాలి మనం, గెలుపు ఓటములు సహజంగా తీసుకోవడానికి. మీ దగ్గర మీరు నేర్చుకోవాలని చెప్పినాను. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి తప్ప కానీ శత్రువుగా చూడొద్దు. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి కానీ శత్రువులుగా చూసుకోకూడదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.
ఇక చివరిగా ఒకటి చెప్పి ముగిస్తా నేను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఎట్లా చెప్పుకుంటామో, ఎన్నికల్లో గెలిచినటువంటి అధికార పక్షం ఏదైతే ఉంటుందో దానివల్ల సేవ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు. మన పార్టీ ఇప్పుడు ప్రజలు నిర్ణయం చేసింది మీరు ప్రతిపక్ష పార్టీగా ఉండాలని చెప్పి. ఇది కూడా ఒక గొప్ప వరంగా చూసుకుందాం మనం. ప్రతిపక్ష పాత్ర కూడా ఒక గొప్ప వరంగా భావించాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ప్రజలు ఆ నిర్ణయం చేసింది. ప్రజల దగ్గర ఉందాం. ఇంతకుముందు ఎల్లగౌడ్ గారు మాట్లాడినారు, వెంకయ్యరెడ్డి గారు మాట్లాడినారు, వాళ్ళిద్దరు క్లుప్తంగా మాట్లాడుకుని చాలా సమస్యలున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం మన మహిళా సోదరుమణి రేపటి మొదలు పెట్టాలి. రేపు 11వ తారీఖు పెళ్లిళ్ళు బాగున్నాయి. నేనేమన్నా గంగుల కమలాకర్ గారు, నువ్వు తులం బంగారం ఇస్తున్నావు కదా, తులం బంగారం పెళ్లి తర్వాత ఏమవసరం, పెళ్లి ముందు ఇస్తే పుస్తల తాడు చేయించుకోవచ్చు, అంతే కదా. కాబట్టి నువ్వు తులం బంగారం పెళ్లి కార్డు పట్టకపోతే ఇయ్యి, డిమాండ్ పెడదాం. ఇస్తాడా ఈ సస్తాడ తర్వాత ముచ్చట. ప్రజల్ని సన్నద్ధం చేయాలి మనం. ఇవాళ మహాలక్ష్మి 2,500 100 రోజులు వెళ్ళిన తెల్లారించి మొదలు పెట్టాలి. 500 రుణ బోనస్ ప్రతి క్వింటాల్ కన్నాడు. మొన్న ఇంకో 15-20 పొట్ట పెడుతుంది వరి. పొట్ట పెట్టడం ముద్దించుకోవాలి. 500 ఇస్తానవే ఎక్కువ అని చెప్పాలి. దాన్ని ప్రజలు సన్నద్ధం చేయాలి. ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా రైతు లోకంతో మనం కలిసి పనిచేయాలి. ఒత్తిడి తీసుకురావాలి. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిని కూడా ఊళ్ళో తిరగకుండా చేయాలి. ఎందుకంటే మన పార్టీ ఓడిపోకపోవు. కేవలం నిజాన్ని నమ్మకుండా చేసిండు రేవంత్ రెడ్డి. పచ్చి అబద్దాల పునాది పైన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. పచ్చి అబద్దాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలారా, సరే ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. నాకు విశ్వాసం ఉన్నది, తప్పనిసరిగా మనందరం కష్టపడితే గెలుపు మనదే. గ్రామీణ ప్రాంతాల్లోపట ప్రజలు ఈ ఎండాకాలంలో నీళ్లు కరెంటు రాకపోతే చెయ్యి పోయి మన మీద పడుతుంది, కారు మీద పడుతుంది, బీజేపీ మీద ముద్దరేరు. ఎందుకంటే మన కసిగా మనకు వ్యతిరేకంగా వాళ్ళకేసిండ్రు. ఇప్పుడు వారికి వేయద్దు, చెయ్యి గుర్తు మీద వేయద్దు అనుకుంటే ఆ చెయ్యి వచ్చి ఎవరి మీద పడుతుంది, కారు మీద పడుతుంది, పువ్వు మీద పడది. కాబట్టి మీరు అనూహ్యంగా గ్రామీణ ప్రాంతాల గొప్ప స్పందన వచ్చి మన గులాబీ జెండా తప్పనిసరిగా గెలుస్తని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనందరం కష్టపడదాం, పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలుచుకోవాలి. అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల లుకలుకలు బాగున్నాయి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పిన ఈ వేదిక ద్వారా ఈ మీడియా ముందు చెప్పడం భావ్యం కాదు. అది అతుకుల బొంత లుకలుకలతో ఉన్నది. స్క్రూలు నట్లు లూజ్ అవుతాయి. ఎప్పుడు ఏ గిర్రెటు పోతుందో తెలియదు, ఎప్పుడు ఎటు పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం అది మన అవసరం లేదు, మనం కూల్చడం అవసరం లేదు. వారంతటా వాళ్ళే ఊసిపోతారు. కాబట్టి దయచేసి మనం ఒక పార్టీ కార్యకర్తలుగా ప్రజల మధ్యలో ఉండి కష్టపడి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపట మన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన కరీంనగర్లో మనం బ్రహ్మాండంగా గెలిచే విధంగా మీరందరూ పనిచేస్తారని చెప్పి కరీంనగర్ నగరం లోపట అతి త్వరలోపట గంగుల కమలాకర్ గారు, హరిశంకర్ గారు మన నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ మరి అధ్యక్షులున్నారు, మన ఎంపీపీ గారు శ్రీలత గారు ఉన్నారు, మన చైర్మన్ రాజు గారు ఉన్నారు. మిగతా మీరందరూ కూడా మన మండలాల్లో ఉన్న వెంకటేష్ గారు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఇల్లు తిరిగి ఎన్నికల్లో సన్నద్ధమవుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మరి నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులకి, ముఖ్యంగా గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.